శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 910 నామము సౌమ్య, 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సౌమ్యాయ నమః అని చెప్పాలి. సౌమ్య సుమ సమానమైన లక్షణం గలది అని అర్థము. సౌమ్య అనే పదము సోమ సంబంధమైనదిగా కూడా చెప్పుకోవచ్చును. సుమ సమానము అనే లక్షణాన్ని నాగరిక లక్షణంగా చెప్పుకోకూడదు. హృదయానికి ఆత్మకు సంబంధించిన లక్షణము నాగరిక పదంలో ఉండాలనే నియమము లేదు, కానీ అలా ఉంటేనే సౌమ్య గుణము అవుతుంది. సోమ అనే శబ్దము సౌమ్యానికి మూల కారణంగా చెప్పుకోవాలి. ప్రజాజననం రీప్రొడక్టివ్ ఫ్యాకల్టీ అనేది అటు చంద్రునిలోనూ ఇటు పుష్పంలోనూ కూడా ఉంటుంది. అంతేకాదు మృదుతత్వము, చూడాలనిపించడం, ఆనందింపచేయడం, ఈ 3 గుణాలు సోమ సుమ పుష్పాలకు ఉంటాయి. ఈ చంద్రుని లక్షణం గల ఔషధాలే వీటికి అమావాస్య పౌర్ణమి పర్వదినాలతో సంబంధం ఉంటుంది. సోమలత, సోమకందం, సోమపానం ఈ 3 మానాలు ఇడానాడికి సంబంధించిన చంద్రలక్షణం కలిగి ఉంటాయి. కుండలిని శక్తి అయిన అమ్మవారు ఈ చంద్రాత్మక లక్షణం కూడా కలది కాబట్టి అమ్మవారు సౌమ్య. సోమేశ్వరుడైన శివుని స్వరూపం కాబట్టి సౌమ్య అని కూడా అర్థం చెప్పవచ్చును. 1 సుమ సంబంధమైంది, 2 సోమ సంబంధమైంది, 3 సోమేశ్వర స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. సోమమర్హత్యాథి ఇతి సూత్రేణ యత్ ప్రత్యయే సోమాయ గ్రహ సౌమ్య ఉమాయ సాహిత సోమ సోమో నహనో అస్య ఇత్యర్థే మాయా చేతి మా సూత్రేణ వా యత్పాత్యః అదాన సోమ కర్పూర చంద్రాయో అదావ సోమ ఇహలాదికేతర్థే శాకత్యత్పత్ర్యాయ తత్ర సాధృత్యార్థే యత్ప్రాప్త్యో వా సౌమ్య తది హృదే పాఠేతు చతుర్వేణ ద్వితత్ స్వార్థే క్షజ్ఞ. శ్రీమాత్రే నమః. సౌమ్య సోమగాయముచే ఆరాధింపదగినది. 1 సోమయాగముచే ఆరాధింపదగ్గ, 2 శివుడు శరీరావయవమునగా గలది, 3 కర్పూర చంద్రుల వలె ఆహ్లాదమును కలిగించుచున్నది, 4 సోమ స్వరూపురాలు. సోమ శబ్దమునకు సోమయాగము అర్థము. సోమయమునకు అర్థమైనది అనగా సోమయాగంచే ఆరాధింపదగినది. సోమ శబ్దము కంటే అర్హమందు సోమమర్హతి యత్ అను సూత్రంచే యత్ ప్రత్యయం చేయగా సౌమ్య అగును. లేదా సా ప్లస్ ఉమా సోమ పార్వతితో కూడిన వాడగు శివుడు అర్థము. శివుడు శరీరమయముగా గలది. పార్వతీ పరమేశ్వరులు స్వరూపం గనక ఒకరిని ప్రాధాన్యంగా వర్ణించుచున్నప్పుడు రెండవ వారు అవయవభూతాలగుదురు. ఇప్పుడు ఇక్కడ పార్వతీ వర్ణన ప్రస్తావమగుటచే శివుడు అవయవభూతుడు అయ్యను. ఈ అర్థమందు సోమశబ్దము కంటే అవయవార్థమందు మై అని యత్పాదిత్యం చేయగా సౌమ్య అగును. లేదా సోమశబ్దమునకు కర్పూరము చంద్రుడు అని 2 అర్థములు గలవు. కర్పూరం వలె చంద్రుడు వలె ఆహ్లాదమును కలిగించుచున్నది. ఈ అర్థమందు శాకాది గణంచే యత్ ప్రత్యయమని తెలియవలెను. లేదా తత్ర సాధు అను సూత్రం చే యత్ ప్రత్యయం చేసుకునేవాళ్ళం. లేదా సౌమ్య శబ్దం నిగ్రహించినచో సోమశబ్దం కంటే చతుర్వానాది గణం చే స్వార్థమందును షహల్ ప్రత్యయం చేసినతో ఆదివృత్తి కలిగి సౌమ్యపదమగు సోమ స్వరూపురాలని అర్థము. 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 911 నామము సదాశివ కుటుంబిని, 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదాశివ కుటుంబిని నమః అని చెప్పాలి. సదాశివుని కుటుంబమునకు చెందినది. మనకు కనబడే సూర్యుడు ఎలా అయితే ఎప్పుడు గ్రహ ఉపగ్రహాలతో ఒక కుటుంబంగా చుట్టుముట్టి ఉంటాడో అలాగే ఈ సూర్యునికి కారణభూతమైన సూర్యమండల మధ్యవర్తి అయిన ఆధ్యాత్మిక సూర్యుడు ఎప్పుడు గాయత్రి, సావిత్రి, సరస్వతి దేవతలతో ఒక కుటుంబంగా చుట్టుముట్టి ఉంటాడు. అలాగే పరబ్రహ్మను సూచించే పంచబ్రహ్మాల్లోని చివరివాడైన సదాశివుడు కూడా
చెప్పవచ్చు. ఎప్పుడు రాజరాజేశ్వరి దేవితో శుద్ధ విద్య, శ్యామలాదేవి, అశ్వరుడాదేవి మొదలైన విద్యాది దేవతలతో ఒక కుటుంబంలాగా కలిసి ఉంటాడు. ఆ సదాశివుని ఇల్లాలుగా ఆ కుటుంబానికి చెందినదే అవ్వడం వలన అమ్మవారు సదాశివ కుటుంబిని, పత్నిగా సదాశివుని కుటుంబానికి చెందినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సదాశివ కుటుంబిని భార్య శ్యామల, శుద్ధ విద్య, అశ్వరుడ దిశి రూప్యాత్యర్థ. సదాశివ కుటుంబిని సదాశివుని భార్య, సదాశివుని గృహిణి లేక కుటుంబిని, సదాశివునకు శ్యామలాదేవి, శుద్ధ విద్య, అశ్వరుడ మునగు వారు భార్యలు కలరు. తత్స్వరూపురాలు 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.